ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ? పడలేదురా ఆడు. నేనేస్తా చూడనా? అరే జస్ట్ మిస్ అయిపోయిందా? ఏందను ఎర్రదాన్ని చూస్తున్నావు? ఈ ఎర్రది కూడా నాదేరా. అరే ఏందన్నా ఇంత ఈజీగానే ఎర్రదాన్ని నేనేస్తా చూడనా? ఎక్స్పీరియన్స్ కావాలరా. దీని తల్లి ఏది గుర్రలేదేందన్నా? వస్తుండనా? జ్యూస్ తాగా భజన్. బాబాయ్ జ్యూస్ తాగు, మజాగా ఉంటది. मैं बहुत खुश हूँ अब्बाजान. I love you. చూసావా? Excellent shot अब्बाजान, excellent shot. నాకు ఆకలిగా ఉంది బేటా. Sister, get some food. Hurry up. అన్నా I love you अब्बाजान. I love you. I love you. థ్యాంక్ యూ శంకర్ భాయ్, థ్యాంక్ యూ. నువ్వు ఏమైనా చేయగలవు. మందే ఉంది, అంతా పైవాడిది, వాడు చూసుకుంటాడు. ఇది అద్భుతం. మేమంతా ఆశలు వదులుకున్న టైంలో మా నాన్నని బతికించావు. నువ్వు నిజంగా దేవుడివి. చచ్చా అయ్యే మాటలు. ఏ అబ్బాజాన్ ఇంకో ఆటేద్దామా? జరూర్ బేటా. ఎనీ పెయిన్? గుడ్. శంకర్, మీ ఆరోగ్యం ఎలా ఉంది? బానే ఉంది. నువ్వు ఇక్కడి నుంచి పంపించబోతే మరీ బాగుంటది. మీ సామాన్ అంతా ప్యాక్ చేసి రెడీగా ఉంది. 10 minutes లో మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఇది మీ రెస్టిగేషన్ లెటర్. తొక్కలో లెటర్. లింగమాయా దా, నువ్వేం పీకినా నేను ఇక్కడి నుంచి కదలను. నాకు తెలుసు. థ్యాంక్స్ ఇన్స్పెక్టర్. దట్స్ యువర్ మ్యాన్. త్రో హిమ్. శంకర్ ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. శంకర్ ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు.
శంకర్ పోలీసులు అరెస్ట్ తీసుకెళ్తారా? యాదగిరి యాదగిరి పోలీసులు శంకర్ అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. మీరు శంకర్ బాబుని తీసుకుపోలేరు సార్. నువ్వెవరు? 30 ఏళ్ల సంది ఈ దవాఖానా సాఫ్ చేస్తుండా. నా పేరే మీకు తెలియదు. మీకు కావలసింది పైసలు కాని మనుషులు కాదు. ఆ శంకర్ బాబు ఈ మురిగుడ్డలోని కౌగులించుకుంటూ ట్యాంక్స్ చెప్పిండు. ట్యాంక్స్. అయితే మీరు ఇక నుండి గేటు దగ్గర నిలబడి వచ్చిపోయే వాళ్ళని కౌగలించుకోండి. ఇతన్ని మాత్రం బయటికి పంపడం తప్పదు. తప్పదంటే మేమందరం స్ట్రైక్ చేస్తాం. మ్యాటర్ ఓపెన్ ద డోర్. ఓపెన్ ద డోర్. ఇన్స్పెక్టర్ మీరండి. సార్ శంకర్ని తీసుకెళ్ళకండి సార్, అతను ఇక్కడే ఉండివ్వండి. స్వామి, ప్రతిసారి ఎగ్జామ్ లో నువ్వెందుకు సెకండ్ వస్తున్నావో తెలుసా? ఈ శంకర్ చీటింగ్ చేసి ఫస్ట్ వస్తున్నాడు కాబట్టి. అదంతా అబద్ధం సార్. శంకర్కి చీట్ చేయాల్సిన అవసరం లేదు. అతను ఇంటెలిజెంట్ స్టూడెంట్. ఇంటెలిజెంట్? షట్ అప్. డోంట్ టాక్ రబిష్. కావాలంటే రఫీని అడగండి. ఈ శంకర్ అందరి ముందు చీట్ చేసి పాస్ అవుతున్నానని తనే ఒప్పుకున్నాడు. ఇంటెలిజెంట్. రఫీ. ఎప్పుడు సార్? ఐ డోంట్ రిమెంబర్. ఓకే ఓకే, ఇతను చీట్ చేసి పాస్ అయ్యాడంటే మీరెవరూ నమ్మడం లేదు కదూ? ఐ విల్ ప్రూవ్ ఇట్. నెక్స్ట్ మండే మన కాలేజ్ అసెంబ్లీ హాల్లో మీ అందరి ముందు ఇతనికి ఎగ్జామ్ పెడతాను. అతను నేను అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్తేనే ఈ కాలేజీలో ఉంటాడు. ఓకే సార్, మీరు కావాలని సమాధానాలు చెప్పలేని ప్రశ్నలు అడుగుతారేమో అని డౌట్గా ఉంది సార్ నాకు. ఓ షట్ అప్ స్వామి, లెట్ మీ ఫినిష్. ఓకే, ఈ కాలేజీలో ఎవరైనా 3 ప్రొఫెసర్స్ ని మీరే ఎన్నుకోండి. వాళ్లే నిర్ణయిస్తారు ఈ శంకర్ కి డాక్టర్ అయ్యే అర్హత ఉందో లేదో. ఓకే, యు కెన్ గో నౌ. మూవ్. శంకర్ టెన్షన్ గా ఉందా? टेंशन ना का మరేం చేద్దాం? अरे मुझको क्या मालूम भाई, देख लेंगे. లాక్ చేసింది సార్. ఓఐసి. Diabetes mellitus is a chronic clinical syndrome characterized by hyperglycemia due to the lack of insulin. The symptoms are polyhydra, unusual thirst, polyuria, frequent urination and unusual weight loss. Correct kada? That's it. Very good, Shankar. Very good. Keep it up. తెలిసిపడ్డాను. నెమ్మది. Professor Sharma, me question. Mr. Shankar, please tell us the treatment for pulmonary tuberculosis. అలాగే సరే. ఓకే. సెరెబ్రల్ మలేరియా కలెక్టివ్లీ ఆర్. అది కాదు శంకర్. శంకర్, సెకండ్ క్వశ్చన్ ఇస్ ట్యూబర్కులోసిస్, థర్డ్ క్వశ్చన్ మలేరియా. ఏంటి బాస్, మీరు చెప్పిన ఆర్డర్లోనే బట్టి పట్టుకొచ్చాను. ఇప్పుడు మీ ఇష్టం వచ్చి మార్చేస్తారేంటి? అనవసరం కన్ఫ్యూజ్ చేయకండి. అలా కాదు శంకర్, ఆ రామలింగేశ్వరరావు క్వశ్చన్స్ ఆర్డర్లో అడగనివ్వకపోతే వాడి సంగతి అలా చూసుకుంటాను. ఓకే, దెర్ ఆర్ 2 stages ఆఫ్ ట్రీట్మెంట్. ఇంటెన్సివ్ థెరపీ ఫర్ 2 months, విచ్ ఇంక్లూడ్స్ 4 drugs, పెన్సిలిన్, అనాసిన్, రిఫాంసిన్. ఆపేసావా? దా నువ్వు చెప్పు. అరే, నేను ఒక రిథంతో ప్రాక్టీస్ చేశాను స్వామి. నువ్వు మధ్యలో ఆపేసావు అనుకో, నేను ముందు నుంచి రావాల్సి వస్తుంది. నా ప్రాబ్లం అర్థం చేసుకోవు. దెర్ ఆర్ 2 stages ఆఫ్ ట్రీట్మెంట్. డాక్టర్, థామస్ కి చాలా సీరియస్ గా ఉంది. శంకర్, థామస్ నిన్నే అడుగుతున్నాడు. సునీత్ గారు, మీరు ఏదో ఒకటి చేసి అతను బతికించండి ప్లీజ్. డాక్టర్ గారు నేను చేయగలిగింది చేశాను శంకర్. మాటికి నిన్నే కలవరిస్తున్నాడు. బహుశా అతను ఎక్కువసేపు బతకపోవచ్చు. ఇప్పుడు ఏమైనా చేయాల్సింది నువ్వే. నేనేం చేయగలను? డూ సంథింగ్ శంకర్, ప్లీజ్. ఏదో ఒకటి. పద, కమ్ ఆన్. థామస్ శంకర్, ప్లీజ్. థామస్ ఇటు చూడు. థామస్ బ్రతికించు శంకర్. అలాగే థామస్.
థామస్ నువ్వేం భయపడకు నేను ఉన్నాను. నీకేం కాలేవను. నేను చూసుకుంటాను. డాక్టర్ ఇతనికి ఏదైనా ట్రీట్మెంట్ ఇవ్వండి ప్లీజ్. వద్దు శంకర్, ఈ డాక్టర్లు నన్ను కాపాడలేరు. నువ్వే నన్ను కాపాడగలవు. థామస్ నన్నే కాదు, నువ్వెవరినైనా కాపాడగలవు. ఆ శక్తి నీకుంది. నువ్వు దేవుడివి. అంత మాట అనుకు థామస్. నువ్వు దేవుడివి శంకర్. లేదు, అందరినీ కాపాడే శక్తి ఆ భగవంతుడికి ఉంది. వాడిని తప్పకుండా కాపాడతాడు. నువ్వు అధైర్యపడకు, ధైర్యంగా ఉండు. ఈ ఒక్క రోజు శంకర్, ఒకే ఒక్క రోజు నన్ను బ్రతికించు శంకర్. రేపు 11 గంటలకి మా అమ్మ వస్తుంది. మా అమ్మతో ఒక్కసారి మాట్లాడతా. అలాగే, తప్పకుండా. ప్లీజ్ శంకర్, నన్ను బ్రతికించు. థామస్ నీకేం కాదు థామస్. నువ్వు రేపు అమ్మతో మాట్లాడతావు. అమ్మని మా అందరికీ పరిచయం చేస్తావు. నువ్వు ధైర్యంగా ఉండు. థామస్ 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 మాట్లాడు థామస్. థామస్ థామస్. సారీ శంకర్. Diabetes mellitus is a chronic clinical syndrome characterized by hyperglycemia due to the lack of insulin. The symptoms are polyhydra, unusual thirst, polyuria, frequent urination, and unusual weight loss. Silence, please. Thank you. Next question. Mr. Shankar Prasad, describe the treatment for pulmonary tuberculosis. నాకు బతకాలనుంది. Shall I repeat the question? No. అతనికి తెలియకపోతే నెక్స్ట్ క్వశ్చన్ అడగండి. అతనికి తెలుసు సార్, అతనికి తెలిసే ఉంటుందని. పల్మనరీ ట్యూబర్క్యులోసిస్, టీబీ, దగ్గు, దానికి నువ్వేం ట్రీట్మెంట్ ఇస్తావు? రఫీ, అంత విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే శంకర్, ఆన్సర్ ప్లీజ్. ఒకే ఒక్క రోజు నన్ను బ్రతికించు. మాతో ఒక్కసారి మాట్లాడతాను. శంకర్ చెప్పు శంకర్, కమాన్ శంకర్. ఆన్సర్ చెప్పు శంకర్. There are 2 stages of treatment. 1. నువ్వెవరినైనా కాపాడగలవు. ఆ శక్తిని Intensive therapy for 2 months with the use of 4 drugs. Go on. నేను చెప్పలేను. చెప్పడానికి నేను ఎప్పుడైనా ఎవరికైనా ట్రీట్మెంట్ ఇచ్చానా? నేనే డాక్టర్ అయితే థామస్ను చంపుకునేవాడినా? నాకేం తెలియదు. శంకర్, కంగారు పడద్దు. నువ్వు చెప్పిన జవాబులన్నీ కరెక్టే. సిట్ డౌన్ రఫీ. వదిలే బాస్. నాకు మనసుతో బాగు చేయడమే తప్ప ఈ మందులతో బాగు చేయడం తెలియదు. నిజానికి నాకు ఆ అర్హత కూడా లేదు. ఎవరైనా కష్టాల్లో ఉంటే గుండెలకు హత్తుకుని ఓదార్చడమే నాకు తెలుసు. ఆ కాసేపు వాళ్ళు నవ్వుతూ చూస్తుంటే ఆనందపడే సాదాసీద ఆత్మీ ఈ శంకర్. వద్దు, ఇంతలో ఈ డ్రామా ఆపేద్దాం. నిజం చెప్పాలంటే నేను ఒక వీధి రౌడీని, దాదాని. చీటింగ్ చేసి ఎగ్జామ్ పాస్ అయ్యాను. చీటింగ్ చేసి ఈ కాలేజీకి వచ్చాను. థామస్ ఈ చేతిలోనే చనిపోయాడు. నన్ను దేవుడు అన్నాడు. ఆ శక్తి నాకే ఉంది. తను బతికించమంటూ ఎంతో దీనంగా బతిమాలాడు. కానీ నేను బతికించలేకపోయాను. ఎందుకంటే నేను డాక్టర్ కాదు కాబట్టి. మీరంతా ఎంబీబీఎస్, ఎఫ్ఆర్సిఎస్, ఎండి, ఎంఎస్ డాక్టర్లేగా ఏం చేశారు? థామస్ చనిపోతుంటే
ప్రేక్షకులా చూస్తూనిపోయారు. ఆయుష్ పోసిన ఆ తల్లికి ఆయుష్ లేని ఆ బిడ్డను అప్పగించారు తప్ప బతికించలేకపోయారు. సారీ థామస్, సారీ.